500 crores టర్న్ ఓవర్ క్రాస్ చేసి ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి దిగ్విజయంగా ముందుకు సాగిపోతున్న సీషెల్ లాజిస్టిక్స్ కంపెనీ ఓనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబు గారితో ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. వీరు అభివృద్ధి చెందడమే కాకుండా సీషెల్ గ్రూప్స్ సీషెల్ ఫౌండేషన్ ని కూడా స్థాపించారు. వన్ ఆఫ్ ది డైరెక్టర్, సీషెల్ ఫౌండేషన్ ట్రస్టీ మిసెస్ క్రాంతి రమేష్ గారు ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యని, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. జీవితంలో ఒక మనిషి సక్సెస్ సాధించాలంటే ఎంతో కృషి చేయాలి, దానికి తగ్గట్టు పట్టుదల కూడా ఉండాలి. అలాంటి వ్యక్తే మన రమేష్ బాబు గారు. మన ఆంధ్రాలోని నందిగామ నుంచి ఒక సాధారణమైన వ్యవసాయ కుటుంబం నుంచి ముంబైకి వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి అతి తక్కువ టైంలో అసాధారణమైన పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇంకేముంది, ఆయన్ని అవార్డులు, రివార్డులు వరించాయి. సో ఆయన కృషి ఎలాంటిది, ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారనేది ఆయన మాటలోనే విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి రమేష్ గారు. సో థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ముంబైలోనే ఉంటున్నాను. సో నేను వెతుకుతూ ఉన్నాను అనమాట, కొన్ని పేపర్స్లో చూసినప్పుడు మీవి చూశాను. సో అందుకే ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడానికి వచ్చాను ఇంటర్వ్యూ. మాకు ఇంటర్వ్యూ అవకాశం కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. సో ఫస్ట్ అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి రమేష్ గారు? ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఎఫిలియేషన్లో, సో గీతం కాలేజ్ నుంచి ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో దట్స్ బేసిక్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే. సో మీకు ఈ బిజినెస్ పెట్టాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్? అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఎట్లా మీరు బిజినెస్లోకి రావాలని ముందే అనుకున్నారా? ఎట్లా? నేను యాక్చువల్గా ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ వాస్ క్యాంపస్ రిక్రూటెడ్ ఇన్ టాటా ఎంటర్ప్రైజ్, లార్జ్ ఆర్గనైజేషన్. సో నేను కొన్నాళ్ళు అక్కడ వర్క్ చేశాను. తర్వాత ఐ వాజ్ నాట్ హ్యాపీ బికాస్ అది డెస్క్ ఒక బౌండరీ వర్క్ లాగా అట్లా అనిపిస్తూ ఉంది. సో నాకు అసలు ఫస్ట్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదో సొంతంగా చేయాలనేది నాకు ఆ ఇంట్రెస్ట్, ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఇంట్రెస్ట్ ఉంది దాని గురించి. సో దట్ ఈస్ ద రీజన్ ఫ్రమ్ కంపెనీ లైక్ టాటా నేను సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఆర్గనైజేషన్లో విత్ రిడక్షన్ ఆఫ్ సాలరీ కూడా యాక్సెప్ట్ చేసి నేను చిన్న ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను. అబౌట్ యూస్ టు బి అబౌట్ 6-7 పీపుల్ ఓన్లీ వర్కింగ్. సో ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ద హైయెస్ట్ పెయిడ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ వెన్ ఐ జాయిన్. సో నాకు అలానే దాని అప్పటి నుంచే నాకు ఒక అంబిషన్ అయితే ఉండేది, సంథింగ్ ఐ హావ్ టు డూ ఆన్ మై ఓన్ అండ్ వాంటెడ్ టు డూ యాజ్ ఏ సెటప్, స్టార్ట్ టు డూ సంథింగ్ అని. సో దాని గురించి చిన్న ఆర్గనైజేషన్కి వెళ్తే ఎక్కువ నేర్చుకునేవచ్చు అనే ఉద్దేశంతో సో పెద్ద ఆర్గనైజేషన్ నుంచి యాక్చువల్గా శాలరీ కూడా అండర్ కట్ చేసుకొని ఐ జాయిన్ ఏ స్మాల్ ఆర్గనైజేషన్. సో నాకు అప్పటి నుంచి ఏది స్టార్ట్ చేయాలనేది తెలియదు కానీ బట్ సంథింగ్ ఐ వాంట్ టు డూ అన్నాను. అండ్ షిప్పింగ్, నేను మాస్టర్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను కాబట్టి షిప్పింగ్ కంపెనీలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. దానికి జాయిన్ అయ్యాను. కంప్లీట్గా డెప్త్గా నేర్చుకున్నాను. నేను 10 yearsలో స్టార్ట్ చేద్దాం అనుకున్నది ఐ హావ్ ప్రీపోన్డ్ ఇట్ ఇన్ 8 years, 7.5-8 years itself. So I took a risk wanting to start on my own. Okay. So I think then my journey started as an entrepreneur from there. Okay, congratulations. సక్సెస్ఫుల్గా ఈరోజు మీరు 500 crores టర్న్ ఓవర్ క్రోస్ అనమాట, ఇంకా దాన్ని దాటేసింది. సక్సెస్ఫుల్గా మీరు దాన్ని నడుపుతున్నారు, దానికి చాలా హ్యాపీ అండి. అండ్ మీకు పర్టికులర్గా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా అండి? అంటే వీళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అంటే నేను ఇన్ మై కాలేజ్ డేస్ కూడా నేను ఒక నా లీడర్షిప్ క్వాలిటీస్ హమేషా టెస్ట్ చేస్తూ ఉండేది. ఫస్ట్ నుంచి నాకు అది ఇంట్రెస్ట్ ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ అదంతా. సో నేను గ్రాడ్యుయేషన్ అదే గీతంలోనే నేను బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను. ఆ టైంలో మాకేంటంటే చాలా సంవత్సరాలు దెర్ వాజ్ ఎ గ్యాప్. ఇండస్ట్రియల్ టూర్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఇండస్ట్రియల్ టూర్ కాన్సెప్ట్ లో చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి అది క్యాన్సిల్ అయింది. సో దాదాపు 6-7 years తర్వాత అనుకుంటా బహుశా ఐ టుక్ ఇనిషియేటివ్. ఆ క్లాసే కాకుండా వేరే క్లాస్ వాళ్ళకు కూడా నేనే ఆర్గనైజ్ చేసి ఆల్ ఓవర్ ఇండియా అబౌట్ మోర్ దాన్
ఐ థింక్ 40-50 డేస్ టూర్ని ఆల్ ఓవర్ ఇండియా నేను ఆర్గనైజ్ చేశాను. సో దెన్ నా పేరే అప్పట్లో ఎలా ఐటీ ఇండస్ట్రియల్ టూర్ ఆర్గనైజ్ చేశాను కాబట్టి సెకండ్ ఇయర్లో నేను ఆర్గనైజ్ చేస్తే థర్డ్ ఇయర్లో ఐటీ రమేష్ అని పిలిచేవాళ్ళు. సో ఇండస్ట్రియల్ టూర్ ఆర్గనైజ్ చేశానన్న ఉద్దేశంతో. సో అట్లా ఐ వాజ్ ఆల్రెడీ ఎక్స్ట్రా కరికులర్లో అట్లా ఉండేది. సో తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ బిజినెస్లో నేను I was the college అంటే ఫస్ట్ ఇయర్ ఐ వాస్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి కాలేజ్ ప్రెసిడెంట్ గా చేశాను. సో బాగా ఇంటర్నల్ పిఆర్ రిలేషన్స్ అండ్ సొసైటీ ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ రిలేషన్షిప్ వాళ్ళందరినీ ఎక్కువ మందిని కలుస్తూ ఉండేవాడిని. సో నాకు అంబిషన్ ఇవన్నీ రావటానికి అట్లా కారణం అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ గా అట్లా చేస్తున్నా. ఫ్యామిలీలో ఆల్రెడీ ఇలా బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరే ఫస్ట్? లేదమ్మా, మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ సైడ్ లేరు. సో ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ద ఓన్లీ వన్ ఫ్రమ్ బిజినెస్. ఆల్ అదర్ పీపుల్ ఆర్ ఇంటూ ఐటీ అండ్ ఆల్ దట్. ఆల్ ఇంటూ ఐటీ, మేజర్లీ ఇంటూ ఐటీ. ఓకే, మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అయ్యో నేను కూడా ఐటీలో ఉంటే బాగుండు, అనవసరంగా బిజినెస్ లో దిగాను అని ఎప్పుడైనా అనిపించిందా? ఇది అంటే ఐ మీన్ ఐ నెవర్ గాన్ టు ఎనీ ఐటీ ట్రైనింగ్ అమ్మా, ఈవెన్ వన్ డే ఇన్ మై కెరీర్ స్టడీస్ లో కూడా, ఎక్సెప్ట్ కాలేజెస్ లైక్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్యాషన్ ఐ గోయింగ్ ఇన్ టు డీటెయిల్. సో నాకు ఎప్పుడు అట్లా అనిపించింది లేదు ఐటీలో ఉండాల్సింది కదా అని. బట్ సమ్హౌ వితౌట్ ఇంటూ గెటింగ్ ఇన్ టు దట్ ఎంటర్ప్రైజ్ రన్ చేస్తూ ఉంటే చాలా ఐటీలో ఇన్ డెప్త్ I get into the detail. ఇప్పుడు మీ కంపెనీ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మాకు పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉందమ్మా. సో వీ హ్యావ్ అబౌట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ బాంబే అండ్ వేర్ వీ ఆర్ సిట్టింగ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ ఓన్లీ. సో పాన్ ఇండియా వీ హ్యావ్ అబౌట్ 33 odd branches we have. So it is like from right మాదంతా పోర్ట్ బేసిస్ మెయిన్ ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా, లైక్ రైట్ ఫ్రమ్ కోల్కతా నుంచి గుజరాత్ వరకు అన్ని కోస్టల్లో దాదాపు మెయిన్ ప్లేసెస్లో ఉన్నాయి. ఆల్ ఇండస్ట్రియల్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి, అప్ టు సౌత్ ఆల్సో. అబౌట్ 30 odd బ్రాంచెస్ ఉన్నాయి. 33 బ్రాంచెస్ దాదాపు ప్రస్తుతానికి ఉన్నాయి. సో అబ్రాడ్ లో కూడా ఉన్నాయా సార్? We have a presence in Dubai and Singapore amma. So this year we started in USA. Okay. Maybe in due course we want to start All in the UK. Thank you for the new branch. Thank you. Okay, మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్? ఫ్యామిలీ సపోర్ట్ హమేషా ఫ్యామిలీ మంచి సపోర్ట్ ఉంది. సో ఇనిషియల్ గా ఏంటంటే ఇది స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ న్యూలీ మ్యారీడ్. సో అప్పుడు ఎలాగో ఇట్ ఈస్ ఎ పజిల్. ఆబ్వియస్ గా అదేంటంటే పజిల్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో సపోర్ట్ మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది, మా వైఫ్ నుంచి సపోర్ట్ బాగానే ఉంది. సో తర్వాత మా పేరెంట్స్ కూడా బాగా సపోర్టే ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ మా పేరెంట్స్ కూడా ఎప్పుడు రిసోర్సెస్ పరంగా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి సపోర్ట్ ఉంది. సో బిజినెస్ కి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈ సక్సెస్ అయ్యేది చాలా కష్టం. బికాజ్ ఏంటంటే ఇనిషియల్ డేస్ చాలా స్ట్రగుల్ అవుతాము. సో వీ హ్యావ్ టు ఫర్గివ్ time, family time we will lose it in setting up the business. అది సపోర్ట్ అయితే ఉందమ్మా. మీ ఫాదర్ ఏం చేసేవారు సార్? మా ఫాదర్ వచ్చేసి వీఆర్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ అమ్మా. సో మా ప్యూర్లీ అన్న వ్యవసాయం చేసేవాళ్ళు. వీ హ్యావ్ ల్యాండ్స్. ఫర్దర్ గా ఆయనకి ఇప్పటికీ ప్యాషన్ నందిగామ. మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ నందిగామ. సో బాగా వ్యవసాయం మీద మా ఫాదర్కి ఇంట్రెస్ట్. సో మాకు అక్కడ పొలాలు ఉన్నాయి. ఇప్పటికీ మా ఫాదర్కి ఇంట్రెస్ట్ అక్కడే, అక్కడే ఉంటారు. సో వ్యవసాయం అదంతా మేము ఇప్పుడు నేను మా బ్రదర్ ఉంటాం. సో వీఆర్ నాట్ మేము ఫర్దర్గా చేసేది లేకపోయినా కానీ బట్ వీ లవ్ దట్ ప్రొఫెషన్. సార్ పైకి చూస్తే వీళ్ళు చాలా బాగున్నారు అనుకుంటారు, కానీ ఒక పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది మన మీద. అలాంటి ప్రెషర్ నుంచి మీకు రిలీఫ్ రావడానికి ఎలా మీరు బయటపడతారు దాని నుంచి? ఇది చాలా ప్రెషర్స్. ఈ ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ నడపడం వేరు, ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయటం వేరు. బిజినెస్ అంటే వెన్ యూ వాంటెడ్ టు హ్యావ్ మేక్ మనీ, ఆ వెల్త్ క్రియేషన్కి అయితే ఆర్గనైజేషన్ అయినా అవ్వకపోయినా దాన్ని నార్మల్ బిజినెస్ అవుతుంది. నాకు వచ్చేసి ప్యాషన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్, యూత్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఆ ప్యాషన్లో డెప్త్లో ఇన్వాల్వ్ అవటం వల్ల సో నాకు ఆ ప్రెషర్ అనేది ఇట్ వాస్ టేకెన్ కేర్.
అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే వన్స్ యూ డెవలప్ లీడర్స్, సో మీకు లేయర్ బై లేయర్ పీపుల్ విల్ బి దేర్ టు హ్యాండిల్ టు సర్టన్ లెవెల్, వాళ్ళంతా హ్యాండ్ చేస్తారు. టాప్ సీట్ లో కూర్చొని ఉంటే ఆబ్వియస్ గా ఏ ప్రెషర్ అయినా మన దగ్గర తోటే ఆగుతుంది. ప్రెషర్ ఎవరికో పాస్ ఆన్ చేసే అవకాశం మాకు ఉండదు. ఏదొచ్చినా మీరే చూసుకోవాలి. మేము వచ్చినా కానీ ఇంకా చివరికి మనమే చూసుకోవాలి. ప్రెషర్ పెద్ద ఆర్గనైజేషన్ ఉంటే ప్రెషర్ కూడా బాగానే ఉంటుంది. తప్పకుండా. సరే, అబ్రాడ్ లో మీకు బ్రాంచెస్ ఉంటాయి, మన తెలుగు వాళ్ళని ఏమన్నా కన్సిడర్ చేస్తారా? అంటే మాకు ఇప్పుడు చూస్తే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో మనం బాగా స్ప్రెడ్ చేసి మన బ్రాంచెస్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే. సో మనకి ఇక్కడ మీరు చూస్తే వైజాగ్, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కృష్ణపట్నం, పర్టికులర్లీ కృష్ణపట్నం, దెన్ అండ్ హైదరాబాద్. ఓకే, ఈ అన్ని చోట్ల కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి అండ్ గుడ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ బాగా ఇస్తూ ఉన్నాము. వీ హ్యావ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా బాగా హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి తీసుకుంటాము. సో ఆల్ ద టైమ్ ఏమవుతుందంటే హార్డ్ వర్కింగ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చి చేస్తాము. కానీ అబ్రాడ్కి ఓన్లీ తెలుగు వాళ్ళని కన్సిడరేషన్ అట్లని కాదు, కానీ బాగా అన్ని చోట్ల అవకాశం ఉన్న చోటల్లా మేము ఎంకరేజ్ చేస్తాము. ఎంకరేజ్ చేసి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అయితే మేము గుంటూరు అన్ని చోట్ల కూడా వెళ్ళాం. అంటే సెకండ్ టైర్, థర్డ్ టైర్ టౌన్స్ కూడా వెళ్ళి క్యాంపస్ రిక్రూట్ చేసాం. సో దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఆల్సో ఇన్ దట్. మీకు ఈ కోవిడ్ టైంలో మీ బిజినెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది? కోవిడ్ అందరికీ ఇంపాక్ట్ ఏనమ్మా. ఈ కోవిడ్ అనేది ఎట్లా అంటే నీకు నార్మల్ బిజినెస్ నడిచే పొజిషన్లో లేదు ఇప్పుడు. సో ఖర్చులు, అందరూ ఎంప్లాయ్మెంట్ అదంతా కూడా మాకు వచ్చేసి బాగా టీమ్ సైజ్ పెద్దది కాబట్టి వాళ్ళకి డిఫికల్టీ లేకుండా ఉండాలని చెప్పేసి. సో కోవిడ్ అనేది మొత్తాన్ని షేక్ చేసింది. మళ్ళీ సీరియస్ ఇంపాక్ట్ మాకు 2 quarters అయ్యింది. కానీ మా లీడర్స్, మా టీం అంతా కూడా చాలా కేపబుల్. వి సమ్హౌ హ్యాండిల్డ్ ద బిజినెస్ అండ్ నౌ వీ హ్యావ్ కుడ్ ఏబుల్ టు డూ బెటర్ దాన్ లాస్ట్ ఇయర్. ఇన్ స్పైట్ 2 quarters వేస్ట్ అయినా కానీ మనం ఫర్దర్గా 50% టైంలోనే మనం ఎక్కువ బిజినెస్ చేయగలిగాము. మా టీం కూడా చాలా కేపబుల్గా హ్యాండిల్ చేసి లీడర్షిప్ ఆయన్ని కూడా చూపించింది. బట్ కోవిడ్ అనేది మళ్ళీ కొత్తగా సెకండ్ వేవ్ వచ్చేసి, సో ఈ అన్సర్టనిటీ ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారు మీరు? గంటలు అనేది లెక్క కష్టం, కానీ బట్ మాకు 24/7 అమ్మ. సో ఇట్ ఈస్ లైక్ రాత్రి ఏదైనా ఇష్యూ వచ్చినా మెయిల్స్, మొబైల్స్ అన్ని దగ్గరే ఉంటాయి కాబట్టి మేము షిప్స్ రన్ చేస్తాము. షిప్స్ రన్ చేసినప్పుడు రెండోది ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఉన్నాం కాబట్టి మన టైం లైన్ డిఫరెన్స్ ఉంటుంది. యూకే టైము, ఇండియన్ టైము. సో యూకే ఇస్ బిహైండ్, ఆస్ట్రేలియా ఇస్ ఫార్వర్డ్. సో ఎప్పుడన్నా షిప్ ఏదన్నా ఆస్ట్రేలియాలో ఉంటే మనకి మనం ఓపెనింగ్ టైం కల్లా వాళ్ళ క్లోజింగ్ టైంకి ఒక 1/2 hour 1 hour ఉంటుంది. సో మాకు టైం అనేది ఇంకా లెక్క వేసుకోవటం కాదు 24/7. బట్ వెన్ హార్డ్ వర్క్ అంటారా, సో ఇప్పుడు పరిస్థితిలో కొంచెం డెలిగేట్ అయ్యి ఉంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తాము. బట్ 18 hours మినిమం ఎనర్జీ లెవెల్స్ అవసరం అవుతాయి. సో మీ ఆరోగ్యం గురించి కూడా మంచిగా కేర్ తీసుకోవాలి. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, లేదంటే ఇదంతా సపోర్ట్ ఏది చేయటం కష్టం. యోగా అండ్ వాకింగ్ అనేది చేయాలి, లేదంటే రిక్రియేషన్ ఇబ్బంది అవుతుంది. ట్రావెలింగ్ ఈజ్ ఆల్సో పార్షియల్లీ రిక్రియేషన్, లేదంటే యోగా ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ మనకు ట్రై చేస్తాం మాక్సిమం టైం తీసుకొని చేయటానికి. సో మీ సక్సెస్ మంత్ర అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్క్ అమ్మాయి, నేను అదే చెప్తాను అందరూ, హార్డ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ లేని ఏది అవ్వద్దు. అది ఏదైనా ప్యాషన్ ఉండాలి, ఏదైనా హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుద్ది, అంతేగాని షార్ట్ కట్స్ ఏమి ఉండవు. హార్డ్ వర్క్ అయితేనే అవుతుంది. హార్డ్ వర్క్ లేనప్పుడు ఎంత ఏది చేసినా కానీ అది టెంపరీ. సరే, ఇప్పుడు చాలా మంది కూడా ఎట్లా అంటే కొంతమంది బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వెళ్తారు, కొంతమంది ఎట్లా అంటే ఎందుకు రిస్క్ అనుకుంటారు. చాలా మంది ఐటీలోకి వెళ్ళిపోతే మనకు మంత్లీ శాలరీ వచ్చేస్తుంది కదా, ఎందుకు బిజినెస్లోకి వెళ్ళడం. కానీ చాలా మందికి ప్యాషన్ ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేయాలి, కానీ చాలా విషయాలు వాళ్ళు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఫ్యామిలీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ. సో అలా ప్యాషనేట్గా ఉండి బిజినెస్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఒక క్లారిటీ ఉండాలమ్మా ఎవరికైనా కానీ. సో ఫస్ట్ ఏంటంటే బిజినెస్ చేయటం అంటే క్లారిటీ లేకుండా బిజినెస్ చేయకూడదు. రెండోది
వాళ్ళు ఏంటంటే ఎవరైనా రావాలంటే వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలి, ఒక ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. సో ఆ ప్యాషన్ ఎలా ఉండాలి అంటే ఒకవేళ ఏమి అంటే కాంప్రమైజ్ అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ ఏదైనా కాంప్రమైజ్ చేయడానికి రెడీగా ఉండాలి. సో నేను ఇనీషియల్ డేస్లో నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు సో ఐ యూస్ టు ట్రావెల్ అంటే బైక్లో ట్రావెల్ చేస్తూ డే అంతా అబౌట్ ఆఫీస్కి నేను ఉండేదానికి 18 కిలోమీటర్లు ఉండేది. తర్వాత అబౌట్ 140 కిలోమీటర్స్ రోజులో డ్రైవ్ చేసేవాడిని. ఎప్పుడన్నా రెస్ట్ ఏదన్నా అంటే షాడో ఆఫ్ ద ట్రీ అట్లా ఆపి అట్లా. సో అట్లా ఏంటంటే ఎవరన్నా ఆ కమిటెడ్గా చేస్తేనే అవుతుంది, కానీ అంటే కొద్ది కంఫర్ట్ కొద్దిగా ఇది అంటే అది హార్డ్ వర్క్ లేనిది అది అవ్వదు, అది సాధ్యం అవ్వదు. రెండోది ఈ రోజుల్లో బిజినెస్ విత్ ఆల్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇదంతా కూడా చాలా కాంప్లికేటెడ్ అండ్ ఛాలెంజింగ్ అయింది. అది అందరూ చేయాలి అంటే అంత ప్యాషన్ లేనిది, అంత హార్డ్ వర్క్ లేనిది ఎవరూ చేయలేరు. నాట్ దట్ జాబ్ ఈజ్ లెస్ దాన్ బిజినెస్, బట్ బిజినెస్ నీడ్స్ సచ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్. కమిట్మెంట్ లేనప్పుడు నా సలహా ఏంటంటే చేయకపోవటమే మంచిది. సో మీరు ఫౌండేషన్ కూడా ఒకటి స్టార్ట్ చేశారని విన్నాను. మిస్సెస్ క్రాంతి రమేష్ గారు దాన్ని ముందుకు నడిపిస్తున్నారు, దాని బాధ్యతలన్నీ తీసుకున్నారు. సో మీరు ఎలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. మేము కంపెనీ స్టార్ట్ చేసిందే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఎక్కువ మందికి మనం సహాయపడాలి, ఎక్కువ ఫ్యామిలీస్కి మనం దోహదపడాలన్న ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేసింది. సో అలానే ఇప్పుడు మనం ఇంత స్థాయిలో ఉండి అదే చేసాం కాబట్టి సో ఇప్పుడు ఎవరికైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎలా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా సిఎస్ఆర్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో జెన్యూన్గా చేసే ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ లిమిటెడ్గా ఉన్నాయి. సో మేము ఏమనుకున్నామంటే అందరికీ హెల్ప్ చేయాలనే నేచర్ తోటే మనం కంపెనీయే పెట్టాం కాబట్టి ఈ హెల్ప్ సిఎస్ఆర్ అనేది నీడీ పీపుల్కి, డిజర్వింగ్ పీపుల్కి అండ్ సబ్స్టాండర్డ్ పీపుల్, వాళ్ళు ఎవరైతే అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ అనేది చెయ్యాలి. అండ్ మా సర్కిల్లో మేమే మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. సో మనం ఇలా స్టార్ట్ చేస్తే చాలా మంది దే విల్ ఆల్సో సపోర్ట్ అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. సో సీషల్ ఫౌండేషన్ అని అందరికి ఈజ్ అన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్. మై వైఫ్ క్రాంతి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. మ్యాక్సిమం హెల్ప్ ఎంతవరకు చేయగలమో మేము చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. సో మా ఫండమెంటల్స్ కూడా, ప్రిన్సిపల్స్ అండ్ ఫిలాసఫీ కూడా టాటా ఫిలాంథ్రోఫిక్ ఎలా ఉందో ఆ బేసిస్ మీదే మేము మా కల్చర్ ఆఫ్ ద కంపెనీ కూడా టాటా కల్చర్ లాగా, ఎందుకంటే నేను స్టార్టింగ్ టాటాలో ఫస్ట్ జాబ్ చేశాను కాబట్టి సో ఆ ఫౌండేషన్ మీదే దాని మీదే నడపాలి, ఆ వాల్యూ సిస్టమ్స్లో నడపాలని చెప్పేసి ట్రై చేస్తున్నాం. సో అదే పాత్ మీద ఈ సీషల్ ఫౌండేషన్ కూడా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి రమేష్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మీ కంపెనీ ద్వారా చాలా మందికి ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి చదివిపిస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు. దట్ ఈస్ ఎ బిగ్ థింగ్ అందరికీ కూడా. అండ్ మీ బిజినెస్ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, వరల్డ్లోనే నెంబర్ 1 అవ్వాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.